గురువుగారు, భజగోవిందం స్తోత్రంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఈ శ్లోకాలన్నీ మననం చేయటం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి? అనంతమైన ప్రయోజనం ఉన్నది. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రును కరణే. జగద్గురువులు శిష్యగణ సహితులై నగర వీధులలో అలా వెళుతూ ఉండగా ఒకానొక ప్రాంగణం బయట వైయాకరణి వ్యాకరణవేత్త ఈ మన్నిచ్ డుక్రును అనే వ్యాకరణ సూత్రాలను వల్లెవేస్తూ ఉండగా తోటకాచార్యులు, పద్మపాదుడు, హస్తామలకుడు మొదలైన తన శిష్యగణమంతా కూడా శ్రద్ధగా అటువైపు కూడా వినే ప్రయత్నం చేయడంతో జగద్గురువులు కనుక శిష్యుల మనసులో ఉండే స్వభావము, ఆలోచన, ఊహ గుర్తించి భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే, మరణం ఆసన్నమైన సమయంలో డుక్కురును ఈ మన్నిచ్చి ఈ వ్యాకరణ సూత్రాలు రక్షించవు, గోవిందుడిని భజించు అంటూ ప్రబోధం చేశారు. షట్పది అన్న పేరిట 14 శ్లోకాలను శంకర భగవత్పాదుల వారు మనకు అందించగా పరిపూర్ణంగా 15వ శ్లోకాన్ని కూడా ఈనాటి కాలంలో గ్రంథంలో మనం చూడవచ్చును. అనుగుణంగా ఈ 14 శ్లోకాలకు మరి ఒక 15 శ్లోకాలను తోటకాచార్యులు, హస్తామలకుడు, పద్మపాదుడు మొదలుగా గల శిష్యగణమంతా కూడా మరి ఒక 15 శ్లోకాలను ఈ 14ంటికి జతపరిచారు. వెరసి ఈ 29 శ్లోకాలు మరి ఒక కల్పాంత పాఠాంతరాలలో 32 శ్లోకాలలో మనకు లభిస్తున్నాయి. సంప్రాప్తే సన్నిహితే కాలే ఈ 32 శ్లోకాలను మనం మననం చేసుకుంటే కలిగే ప్రయోజనం ఏమిటి అంటే, తామరాకు మీది నీటి పొట్టు వలె సంసారంలో ఉన్నప్పటికీ నిశ్చింతగా, వియోగి వలె, విరాగి వలె నిర్వికారంగా మహదానందంతో జీవించవచ్చును. యావద్ విత్తోపార్జన సక్త, సంపాదించినంత కాలమే ఇంట్లో వారంతా మనల్ని గౌరవిస్తారు. సంపాదన ఆగిపోయిన మరుక్షణం ఇంటిలోని వారు వార్తా కోపిన పృచ్ఛతి గేహే భజ గోవిందం భజ గోవిందం. మహాకవి శ్రీశ్రీ మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైకి, మహాప్రస్థానంలో మరో ప్రపంచం అనే ఖండికను అందించేటటువంటి తరుణంలో భజగోవింద శ్లోకాలనే మూలంగా తీసుకున్నాడు. ఆయన జగద్గురువులు కనుక గోవిందం భజ అంటూ తిరగవేసి మరీ చెప్పగలిగాడు. ఈయన సాధారణ మహాకవి కాబట్టి ఈయన వల్ల కాలేదు కనుక మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచమే పిలిచింది అంటూ పూర్తి చేశాడు అని వ్యాఖ్యాతలు, సాహిత్య చరిత్రకారులు కూడా ఇలా చెబుతారు. కానీ భజగోవింద శ్లోకాలను రోజు వినే కొద్దీ మనలో ఒక ప్రశాంతత చేకూరుతుంది. ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ప్రశాంతంగా ఎదుర్కొనే తత్వం అలవడుతుంది.